హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యమధర్మరాజు గురించి మీకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ ఈరోజు చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలామంది మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ మా వీడియోస్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. వేదాల ప్రకారం భూమిపై మరణించిన మొట్టమొదటి మానవుడు యమధర్మరాజు. మనుషులు మరణించిన తరువాత ఆత్మలు వెళ్లాల్సిన మార్గాన్ని మొట్టమొదట ఆయనే కనుగొన్నారు. అందుకే ఆయన పితృలోకానికి రాజు అయ్యారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. యముడు కేవలం మృత్యువుకి మాత్రమే కాదు, ధర్మానికి కూడా అధిపతి. అందుకే ఆయన్ను ధర్మరాజు అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. యముడు సూర్యదేవుడు మరియు సంధ్యాదేవి కుమారుడు. ఈయనకు శనిదేవుడు అనే సోదరుడు, యమున అనే సోదరి ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. యమధర్మరాజు గారి వాహనం నల్లటి దున్నపోతు. ఆయన ప్రధాన ఆయుధం యమపాసం అంటే తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. భగినీ హస్త భోజనం. దీపావళి తరువాత వచ్చే విదియ రోజున యమధర్మరాజు తన సోదరి అయిన యమున ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు. ఆ రోజున ఏ సోదరుడైనా తన సోదరి చేతి భోజనం తింటే వారికి అకాల మృత్యువు సంభవించదని ఒక నమ్మకం. ఫ్యాక్ట్ నెంబర్ 6. అష్టదిక్పాలకులలో యమధర్మరాజు దక్షిణ దిశకు అధిపతి. అందుకే దక్షిణ దిశను యమస్థానం అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఒక పురాణ కథ ప్రకారం యమధర్మరాజు ఒకసారి తన సవతి తల్లి అయిన ఛాయాదేవిపై కోపంతో కాళ్ళు ఎత్తినప్పుడు ఆమె శపించడం వలన ఆయనకు ఒక పాదం దెబ్బతింటుంది. అందుకే ఎక్కడ శిల్పాలలోనైనా కొన్నిసార్లు యముణ్ణి ఒక పాదం కొంచెం వంగి ఉన్నట్లు చూపిస్తారు. తెలుసుకున్నాడు కదా ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.